అటు వెళ్ళాలా? ఇటే వెళ్దాం బాస్. ఓకే, ఇటే వెళ్దాం. స్వామి నమస్కారం. నా పేరు యుగంధర్. ఈవిడ నా అసిస్టెంట్ కాత్య. నేనొక ప్రైవేట్ డిటెక్టివ్ని. వచ్చిన పనేంటో చెప్పు. స్వామి, మేము వచ్చిన పనేమిటంటే మీ సొంత ఊరు వామపురి గురించి, మీ చెల్లెలు కాంచన గురించి తెలుసుకుందామని వచ్చాం. తెలుసుకుని ఏం చేస్తావు? వెళ్ళు. మా ఊరు గురించి నీకెలా తెలుసు? చాలా కష్టపడి వివరాలు తెలుసుకున్నాం స్వామి. మీ మేనలుడు నిఖిల్ యొక్క తండ్రి రాసిన డైరీ ద్వారా వివరాలు తెలుసుకున్నాం స్వామి. అంత కష్టపడి మీరు వివరాలు సేకరించడానికి గల కారణం? స్వామి, మీకు బిల్లా తెలుసు కదా. వాడు చేసిన దారుణాలు, మారణకాండలు అడ్డుకోవడానికి, వాడు చావడానికి మీరేదైనా మార్గం చూపిస్తారేమోనని మేము మీ దగ్గరికి వచ్చాం స్వామి. బిల్లా చావడం అంత తేలిక కాదు. అందుకేగా స్వామి మేం మీ దగ్గరికి వచ్చింది. ఏదో రకంగా మీరు సాయం చేస్తే కొంతమంది అమాయకులైనా రక్షించబడతారు కదా. ముఖ్యంగా నిఖిల్ మీ మేనలుడే కదా. బిల్లా చేసే పాపాలకి వాడు బలైపోతున్నాడు స్వామి. అసలు బిల్లా నరరూప రాక్షసుడిగా ఎలా మారాడు? ఆ కథేంటి? చాలా సంవత్సరాల క్రితం నా చెల్లెలు కాంచన రహస్యంగా మంత్రవిద్యను నేర్చుకుంది. తన అభిష్టానికి నేనెందుకు అడ్డు రావాలని ఏమీ తెలియనట్టు ఊరుకున్నాను. కానీ మా ఆచారం ప్రకారం స్త్రీలు మంత్రవిద్యలు నేర్చుకోవడం నిషిద్ధం. నాకు 18 ఏళ్ల వయసు వచ్చాక నేను నేర్చుకున్న శాస్త్రానికి ఆధ్యాత్మికత సంతరింప చేసుకోవడానికి, ఈ ప్రపంచానికి ఉపయోగపడే అద్భుతమైన శక్తులను సంపాదించడం కోసం హిమాలయాలకు వెళ్ళమని నా తండ్రి గారు ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం నేను వామపురిని వదిలి హిమాలయాలకు వెళ్ళాను. 10 సంవత్సరాలు ఘోర తపస్సు చేసి అద్భుతమైన శక్తుల్ని సంపాదించుకుని తిరిగి వామపురికి వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.